అందరికీ నమస్కారం. నేను మీ నేహ గొనెల. ఇక్కడ చూస్తున్నారు కదా! ఒక స్పెషల్ రెసిపీ అనమాట. స్పెషల్ ఏం లేదులెండి. సాంబార్. ఆ సాంబార్ గూడా ఇన్‌స్టంట్‌గా ఎలా చేసుకోవాలి అని. ఇడ్లీ ఆర్ దోస దేనికైనా కూడా బావుంటది. రైస్‌కి అంత బాగోదు. ఇడ్లీ, దోస, బోండా ఈ వీటిలకనమాట. అండ్ దానికోసం అయితే ఫస్ట్ జీలకర్ర ఫ్రై చేసేసుకున్నారనమాట ఆయిల్‌లో. అవి ఫ్రై అయిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్స్ అనమాట. ఇది కూడా సమ్మర్ టైమ్ వీడియోనే మా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు. ఇలా మంచిగా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం లైట్‌గా క్యారెట్ కూడా యాడ్ చేసేసుకోవాలనమాట. ఇవి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా కూడా కన్సిస్టెన్సీ థిక్‌గా వచ్చేస్తే బాగోదండి. అందుకని కొంచెం దానికి తగ్గ క్వాంటిటీనే తీసుకోవాలనమాట. లైక్ టొమాటోసు, క్యారెట్, ఆనియన్స్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్‌లో తీసుకున్నాము అనంటే మనం చేసుకునే ఈ వెజిటబుల్ సాంబార్ చాలా బావుంటదనమాట. క్యారెట్ సాంబార్ అని చెప్పొచ్చు. క్యారెట్, టొమాటో సాంబార్ బావుంటది. అండ్ ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఉప్పు, కారం అవన్నీ యాడ్ చేసుకొని మంచిగా కొంచెం బాయిల్ అవ్వనివ్వాలనమాట. ఇది అంత మంచిగా ఉడికిన తర్వాత దాన్ని మనమైతే మిక్సీ చేసేసుకోవాలని దీన్ని కొంచెం ఉడకనిద్దాము. ఇది మంచిగా ఉడికిపోయింది కదా! వాటర్ అంతా తీసేసి ఆనియన్స్, టొమాటోస్ ఇవి మాత్రమే పేస్ట్ చేసేసుకున్నాము. ఇది మంచిగా ఇప్పుడు పేస్ట్ అయిపోయింది కదండీ! ఈ పేస్ట్‌ని డైరెక్ట్‌గా సేమ్ అదే కడాయిలోనే నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. క్యారెట్ అవన్నీ ఉడకపెట్టి అవి చేసాం కదా! దాంట్లోనే ఇంకా పోపులు ఉంటాయి కదా! ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు అవి వేసుకొని మంచిగా ఫ్రై అయిపోవాలా. ఎండుమిర్చి వేసుకున్నాక లాస్ట్‌లో కరివేపాకు యాడ్ చేసుకున్నా. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్‌ని యాడ్ చేసి వాటర్ తీసి పక్కన ఉంచాం కదా! అదే వాటర్‌ని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇంకా మనకి ఆ సాంబార్‌కి తగినంత వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మళ్ళీ కొంచెం కారం, కొంచెం సాంబార్ మసాలా ధనియాల పొడి, కారం యాడ్ చేసుకున్నాము. ఇంకా మనం తినేదాన్ని బట్టి ఆ సాంబార్‌ననేదైతే కొంచెం వాటర్ వేసుకుంటూ చూసుకోవాలనమాట. లాస్ట్‌లో కొంచెం సాల్ట్ సరిపోలేదని సాల్ట్ అయితే యాడ్ చేసుకుంది మమ్మీ. ఇంక అంతే అండి. దించేసే ముందు కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే చాలా అంటే చాలా బావుంటుంది. ఈజీగా కూడా అయిపోతుందనమాట. ఇది ఎక్కువ చిక్కగా ఉంటే బాగోదు కాబట్టి అన్ని టైమ్స్ వాటర్ వేసుకుంటూ చూస్తున్నాననమాట. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి ఇలా అవుతుంది. అండ్ దోసలో అయితే సర్వ్ చేసుకున్నాం.